హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో రాగి పిండితో హెల్దీ న్యూడిల్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందులో మైదా యూస్ చేయట్లేదు కాబట్టి ఎవరైనా హ్యాపీగా తినేయొచ్చండి. ముఖ్యంగా పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసిద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ బీట్రూట్ ని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా జ్యూస్ లా అయితే రెడీ చేసుకున్నానండి. అలాగే 1 కప్పు వరకు రాగి పిండిని కూడా తీసుకున్నాను. ఇలా బీట్రూట్ జ్యూస్ ని తీసి పెట్టుకున్నాక స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి మనం తీసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ ని అయితే వేసేసుకోండి. ఒకవేళ మీకు బీట్రూట్ జ్యూస్ తోటి చేసుకోవడం ఇష్టం లేకపోతే నార్మల్ వాటర్ తోటైనా చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి జ్యూస్ ఇలా బాగా మరిగే వరకు మరిగించుకోవాలండి. ఓన్లీ లో ఫ్లేమ్ లోనే మరిగించుకోవాలి. చూడండి, ఇలా జ్యూస్ ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి 1 కప్పు వరకు రాగి పిండిని వేసి కలుపుకోండి. కరెక్ట్ గా 1 కప్పు రాగి పిండికి 1 కప్పు బీట్రూట్ జ్యూస్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. ఈ పిండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈ పిండి ముద్దను ఒక 5-6 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాక కడాయి నుంచి తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ని నీళ్ళలో తడుపుతూ ఈ పిండిని బాగా మెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా మెత్తగా ఉండే విధంగా అయితే బాగా కలుపుకోండి పిండిని అయితే. ఇప్పుడు మురుకుల మేకర్లోకి కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని అందులోకి రెడీ చేసి పెట్టుకున్న రాగి ముద్దనైతే పెట్టేసుకుందాం. అలాగే ఇలాంటి హోల్స్ ఉన్న స్టీమర్ ప్లేట్లోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా సన్న కారపూస చేసినట్టు ఇలా రౌండ్ గా అయితే ఒత్తుకోవాలండి. నార్మల్ గా మురుకులు చేసినట్టే చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా చేసుకున్నాక ఈ ప్లేట్ ని తీసుకొని బాగా బాయిల్ అవుతున్న ఇడ్లీ స్ట్రీమర్ లోకి అయితే పెట్టేసుకోవాలండి. కావాలంటే మీరు నార్మల్ ఇడ్లీ స్ట్రీమర్ లో అయినా చేసుకోవచ్చు. ఇడ్లీ గిన్నెలోకి ప్లేట్ ని పెట్టేశాక మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్ లోనే స్ట్రీమ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్ట్రీమ్ చేసుకున్నాక తీసి పూర్తిగా చల్లారే వరకు చల్లారనివ్వండి. అంతేనండి, రాగి న్యూడిల్స్ అయితే రెడీ అయినాయి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక 4-5 వరకు వెల్లుల్లి రెమ్మల్ని వేసి చక్కగా ఒక 30 సెకండ్స్ పాటు అయితే వేయించుకోండి. వెల్లుల్ని లైట్ గా వేయించుకున్నాక ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజ్ ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్ లోనే ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయ్యే విధంగా అయితే వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం లైట్ గా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అయితే వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజ్ క్యారెట్ ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా మీకు నచ్చిన కూరగాయ ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు అయితే కుక్ చేసుకోండి. ఈ కూరగాయ ముక్కల్ని మరీ ఎర్రగా వేపాల్సిన అవసరం లేదండి. కొంచెం లైట్ గా వేపుకుంటే సరిపోతుంది. కూరగాయ ముక్కల్ని లైట్ గా వేపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వెనిగర్ ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు టమాటా కెచప్ లేదా టమాటా సాస్ అయితే వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీరని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగి న్యూడిల్స్ని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన రాగి న్యూడిల్స్ అయితే రెడీ అయినట్టేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.